ప్రేమ పెళ్లి పేరుతో యువతిని నమ్మించి లైంగికంగా దోపిడీ చేసిన అనంతరం నగ్న వీడియోలు ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసిన విద్యార్థిపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం కండ్లకోయలోని ఓ కళాశాలలో ఫార్మసీ చదువుతున్న యువతి తన సహ విద్యార్థి సంతోష్ కుమార్ తో స్నేహం పెంచుకుంది. అనంతరం ప్రేమ పెళ్లి పేరుతో ఆమెను ఒప్పించిన నిందితుడు ఆక్సిజన్ పార్క్ కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తరువాత పలుమార్లు లైంగికంగా వేధించడమే కాకుండా వీడియో కాల్ సమయంలో నగ్న దృశ్యాలను రికార్డ్ చేసి ఫోటోలను సేకరించినట్లు తెలిపింది. అనంతరం డబ్బులు డిమాండ్ చేస్తూ ఇవ్వకపోతే కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించాడని ఆరోపించింది. ఇటీవల బాధితురాలి సోదరుడికి ఆ ఫోటోలు వీడియోలు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. నిన్న ఉదయం 10 గంటలకి జవహర్ నగర్ పిఎస్ నుంచి జీరో ఎఫ్ఐఆర్ ద్వారా మా మేడ్చల్ పిఎస్కి ఒక ఎఫ్ఐఆర్ వచ్చింది. దానిపైన వెంటనే మా ఇన్స్పెక్టర్ గారు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినారు. అందులో ఉన్నటువంటి అక్యూజ్డ్ నేరస్తుని తూప్రాన్ నేరస్తుడు అతన్ని కస్టడీలోకి తీసుకుని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసినారు. సార్ ఇది కేసు జవహర్లాల్ అయింది సార్, ఈరోజు అయింది సార్ 28వ తారీఖు నైట్ నిన్న కాక మొన్న జవహర్ నగర్ పిఎస్లో బాధితురాలు అక్కడ వాళ్ళ జ్యూరిడిక్షన్ అమ్మాయి యొక్క రెసిడెన్షియల్ జ్యూరిడిక్షన్ అక్కడ ఉండటం వల్ల అక్కడ కంప్లైంట్ ఇచ్చినారు. దాన్ని బట్టి వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి ప్లేస్ ఆఫ్ అఫెన్స్ మేడ్చల్ పిఎస్ పరిధిలో ఉంది కాబట్టి మాకు ట్రాన్స్ఫర్ చేయగా మేము ఇక్కడ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసినాము. అందులో భాగంగా నేరస్తులు నిన్న సాయంత్రం అరెస్ట్ చేసి ఈరోజు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేసినాము. సిఎంఆర్ కాలేజ్ ఫార్మసీ సెకండ్ ఇయర్. ఏజెంట్ ఇద్దరు కూడా మేజర్లు.